ఈరోజు తిరుపతి ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకనంటే నిన్న ఒక భూబకాసురుడు తమ్మినేని సీతారాం దొరికాడు. ఈరోజు తిరుపతి పట్టణంలో ఇంకొక భూబకాసురుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన పొద్దున్న లేస్తే ఇంటర్నేషనల్ హిందూ సంఘానికి అధ్యక్షుడిలాగా, వెంకటేశ్వర స్వామికి ఆయన ఒక్కడే భక్తుడిలాగా ప్రతిదాన్ని అక్కడ అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని మాట్లాడుతున్నాడు. ఇలాగా ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ప్రభుత్వ భూమి, 9 ఎకరాల భూమి, అతి ఖరీదైనది, కనీసం 100 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా భూములు తిరుపతి పట్టణంలో కబ్జా చేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని మన ప్రభుత్వం వారు ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ 9 ఎకరాల్లో కనీసం 2 ఎకరాలు స్వర్ణముఖి నదిని పూర్తి చేశారండి కాంక్రీట్ తోటి. ఎంత దుర్మార్గమో మీరు చూడండి. అంటే ప్రకృతిని కూడా వాళ్ళు కంప్లీట్గా సర్వనాశనం చేయడమే వైసీపీ యొక్క ముఖ్య లక్షణం. పంచభూతాల్ని వాళ్ళు కబ్జా చేస్తారు. భూమి, ఆకాశం ఏదైనా సరే దొరికితే కబ్జా చేయడమే. ఇలాగా భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కరే కాదండి, ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో ఈ వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ మాదిరి ల్యాండ్స్ కబ్జా చేస్తున్నారు. వాళ్ళందరూ బేషరతుగా వాళ్ళ భూముల్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. లేకపోతే ప్రభుత్వం తప్పకుండా ఒక సిట్ లాంటిది వేసి కంప్లీట్ అన్ని రికార్డులు చెక్ చేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఏదో సింపుల్గా కొంచెం గోడ పగలగొట్టి వెళ్ళిపోతే కుదరదండి. మీరు ఏదైతే రెవెన్యూ రికార్డ్స్లో ఉండేటువంటి ప్రొసీడింగ్ను కూడా మార్చకపోతే, ఇక్కడ ఫిజికల్గా గవర్నమెంట్ బోర్డులు ఉన్నప్పటికీ కూడా అక్కడ రెవెన్యూ రికార్డుల్లో వాళ్ళ పేర్లో ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరం. అందుకని మేము ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరినీ కోరుకుంటున్నాం. అయ్యా, ఏదో తూతూ మంత్రంగా ఈ మాదిరి కోళ్ళగొట్టి వెళ్ళటం కాదు, కంప్లీట్గా రికార్డు కూడా చేంజ్ చేసి వెరీ ఇమీడియట్గా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బోల్డ్ అన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు తిరుపతికి. ఆ కంపెనీకి వెంటనే ఇలాంటి ల్యాండ్స్, అతి ఖరీదైన ల్యాండ్స్ ఇవి, వీటిని వెంటనే హ్యాండ్ ఓవర్ చేస్తే లోకల్ యువతకి, తిరుపతి యువతకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి ప్రయత్నం చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము శతవిధాల అభినందనలు తెలియజేస్తున్నాం ఏపీ సాధు పరిషత్ తరఫున. భూమన కరుణాకర్ రెడ్డి ఎప్పటి నుంచో మేము చెప్తున్నాం, ఈయన నీతిమంతుడు కాదు, ఈయన అవినీతి పరుడు, ఈయన ఒక పెద్ద దెయ్యాలు వేదాలు వల్లించే స్థితిలో ఎలా ఉంటాయి అలా ఉంటాడు అని మేము పదే పదే చెప్తున్నాం. ఈరోజు ప్రత్యక్ష తార్కాణం. ఒక భూబకాసురుడిగా చెప్పేవి శ్రీరంగ నీతులు కరుణాకర్ రెడ్డివి. పూటకో ప్రెస్ మీట్ పెట్టి ఈయనేదో పెద్ద సంఘ సేవకుడిలాగా, ఏదో ఉద్ధరించేసినట్లుగా, సమాజానికి మేలు చేసినట్లుగా అనేక పగటి వేషాలు వేశారు. ఈరోజు మేము అడుగుతున్నాం కరుణాకర్ రెడ్డిని, ఏదయ్యా నీ నీతి, నీ నిజాయితీ? ప్రభుత్వ భూమిని కబ్జా చేసేస్తావా? 9 ఎకరాల భూమి మీ తాతగోరిదా? ఇది మీ బాబు సొత్తా? చేతిలో అధికారం ఉందని గత ప్రభుత్వంలో మీరేమో ఇలాంటి బిట్టులు, ఇలాంటి ఎకరాలు చాలా ఉన్నాయంటున్నారు తిరుపతిలో. ఈ 9 ఎకరాలు మాత్రమే కాదు, కరుణాకర్ రెడ్డి చేతిలో ఇంకా చాలా ఉన్నాయి. పర్యావరణాన్ని విఘాతం కలిగించి స్వర్ణముఖి నదిని కప్పేసి మీ ఇష్టారాజ్యముగా ప్రహరీ గోడలు తిప్పేసి మీ సొంత జాగీరుగా వాడుకుంటారా? ఏమి సమాధానం చెప్తారు హిందువులందరికీ, ఈ రాష్ట్ర ప్రజలకి? ఇదా మీ నిజాయితీతనం? మీరా పెద్ద నీతిమంతుడిగా మాట్లాడేది? ఖచ్చితంగా హిందూ సమాజం, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరించాలి. అందులో ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేయాలి, క్రిమినల్ చర్యలు చేపట్టాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి భూభాగవతం ఈరోజు బయటపడింది. రెవెన్యూ అధికారులు ఇక్కడ ఏదైతే వెనకాల కనిపించేది మనకు స్వర్ణముఖి నది, ఆ నది ప్రవాహిక ప్రాంతాన్ని, పొరంబోకు జాగాన్ని మొత్తం కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆక్రమించి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకున్నాడు. ఆ నిర్మాణాన్ని మొత్తం కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు కూల్చడం జరిగింది. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, కూల్చడం కాదు, ఏదైతే నది ప్రవాహిక ప్రాంతాన్ని ఒక కంకర్తో మొత్తం పూడ్చినందుకు అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినందుకు అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి తక్షణమే. ఇది రెవెన్యూ అధికారులు ఒక బాధ్యత, ప్రథమ బాధ్యత. ఇదే ఒక సామాన్యుడు ఈరోజు నదిని కానీ ప్రభుత్వ భూమిని కానీ కబ్జా చేస్తే ఇమ్మీడియట్గా అతని మీద క్రిమినల్ కేసులు పెడతారే. ఈరోజు ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఇంతవరకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు? మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, దయచేసి భూమన కరుణాకర్ రెడ్డి ఏదైతే స్వర్ణముఖి నది ప్రవాహిక ప్రాంతాన్ని కబ్జా చేసి అదే పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేసినందుకు అతని మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు వెళ్ళాలనేసి మేమంతా కూడా కోరుతున్నాము.